17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ 17 మెడికల్ కాలేజీని డబ్బు చేసుకోవటం కోసం, సొమ్ము చేసుకోవటం కోసం, నీ దగ్గరున్నటువంటి నీకు డబ్బా కొట్టే వాళ్ళ కోసం నువ్వు ప్రైవేటీకరణ చేస్తారంటున్నావు. చూడు, ఇది చాలా దుర్మార్గం. ఇది ప్రతి పేదవాడు నిన్ను ద్వేషించే రోజు ఈరోజు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదవాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలు, ఆ మెడికల్ కాలేజీల్లో ఉన్న హాస్పిటల్స్కి పేదవాళ్ళందరూ కూడా చేరి వైద్య సదుపాయం అవకాశాలు కల్పించుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో పేద ప్రజలకి అందుబాటులో వైద్యం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని కల్పిస్తే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది చేస్తామనేది ఆపకపోతే అన్ని విధాల ఈ కూటమి ప్రభుత్వం అంతు తేలుస్తారని ప్రజలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు.